ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పారిశుధ్య నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. నగరపాలక సంస్థ మస్తర్ పాయింట్లతో పాటు శానిటరీ సిబ్బంది పనితీరును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. పండుగ వాతావరణంలో ఇసుక రీచులను ప్రారంభించిన కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బాలరాజు. కూటమి ప్రభుత్వం ద్వారా మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెల్లడి. అర్జీలలో పెండింగ్ పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అధికారులకు జేసీ లావణ్యవేణి సూచన. నాలుగవ డివిజన్లో సమస్య చెప్పిన 24 గంటల్లో పరిష్కారం చేసిన ఎమ్మెల్యే బడేటి. డ్రైనేజీలు లేక వర్షపు నీరు నిల్వ ఉండడంపై అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు.
ఘన నివాళులర్పించి కేక్ కట్ చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కారుమూరి సునీల్. ఇక వివరాల్లోకి వెళ్తే ఏలూరు నగరానికి సుందరీకరణ అందాలు అద్దేందుకు అందరి కృషితో ముందుకు వెళ్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే చెత్తా చెదారాలను నిర్మూలించేందుకు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఏలూరులో సోమవారం తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేసిన ఆయన అపారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఆదేశాలు ఇవ్వడమే కాదు, అవి అమలవుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తూ వస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఇందులో భాగంగానే సమయం దొరికినప్పుడల్లా నగరాన్ని చుట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు నిత్యం ప్రజాక్షేత్రంలోనే ఉంటున్నారు ఆయన. ఇదే క్రమంలో సోమవారం తెల్లవారుజామునే ఏలూరు నగరంలో నెలకొన్న అపారిశుధ్యంపై ఆపరేషన్ స్టార్ట్ చేసిన ఎమ్మెల్యే చంటి నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి అపారిశుధ్య పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. అలాగే 3, 4 సర్కిళ్లలోని శానిటేషన్ ఇన్స్పెక్టర్ల కార్యాలయంలో సిబ్బంది హాజరును పరిశీలించారు. తరచుగా గైర్హాజరైన సిబ్బందిని తిరిగి క్రమశిక్షణగా విధుల్లోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వన్ టౌన్లోని కూరగాయల మార్కెట్ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. అలాగే పలువురు పారిశుధ్య కార్మికులతో స్వయంగా మాట్లాడిన ఎమ్మెల్యే వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా నగర సుందరీకరణకు సహకరించాలని సూచించారు. అలాగే స్థానిక 37వ డివిజన్లోని బృందావన్ పార్క్ వాకింగ్ ట్రాక్ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గాన్ని సుందర నగరంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే నగర సుందరీకరణలో కీలక భూమిక పోషించే పారిశుధ్య సిబ్బందితో తాను స్వయంగా రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పలు కీలక సూచనలు చేశానని, వారికి 10 రోజుల సమయం ఇచ్చానని, ఆ గడువు ముగియడంతో సిబ్బంది పనితీరును స్వయంగా తెలుసుకునేందుకు తానే పర్యటిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సిబ్బందిని అప్రమత్తం చేయడంతో పాటు నిర్ణయాల అమలును క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు ఎమ్మెల్యే చంటి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, 37వ డివిజన్ కార్పొరేటర్ నాయుడు పృథ్వీ శారద, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, నాయుడు సోము, పలువురు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 3-4 డివిజన్లు అంటే బళ్ళు మీద 20 మినిట్స్లో అయిపోద్ది. మినిట్స్ అయితే బైక్ మళ్ళీ తర్వాత మళ్ళీ పోయాలి, మళ్ళీ పోయడానికి పట్టుకెళ్తారు, మళ్ళీ తీసుకెళ్ళి బంక్కి మళ్ళీ కొట్టించి మళ్ళీ కొట్టాలి. రాసిలకోట లేలారాని, రాసిలకోట గుర్రమ్మ నాకు మెసేజ్లు పెట్టారు. నా దగ్గరికి పర్సనల్గా వచ్చి చెప్పారు అందరూ వర్తలు రావట్లేదు అనేది వాళ్ళు ఊరుకుంటే చెప్పారు. మీరేమో ఆ రోజు నేను మీటింగ్ పెట్టిన రోజున, రివ్యూ పెట్టిన రోజున అందరూ వర్తలు వచ్చేస్తున్నారని చెప్పారు. నేను రివ్యూ పెట్టక ముందు పర్మనెంట్ వర్కర్లు కూడా కంప్యూటరేషన్ వేసి వెళ్ళిపోతున్నారు అని కూడా అన్నారు. మరి నేను రివ్యూ పెట్టాక వాళ్ళు వస్తున్నారని అన్నారు. కరెక్టేనా? వస్తున్నారు. 60,000 ఎన్నింటిలోకి వస్తారు? 5 సార్. ఈ దయ్యం వచ్చేసేవారు ఇక్కడ రాలేదు. ఈ 11వ డివిజన్ మనకి కోట చెప్పిన సచివాలయం సార్. సచివాలయం అక్కడ ఒక మినిస్ట్రీ, ఇక్కడ ఒక మినిస్ట్రీ ఉంటారు సార్. అక్కడ ఇద్దరు సచివాలయం, వీళ్ళిద్దరు ఇక్కడ సెక్రటరీలు అండి. 11వ డివిజన్ కోట సచివాలయం వేస్తుంది సార్. అక్కడ వేస్తున్నారు. దానిపై ఇష్టండి తర్వాత అప్పుడు ఎంతమంది? అక్కడ 12 మంది ఎక్కడ వేస్తారా? వచ్చి వేస్తారా? వేరే రకంగా వేస్తారా? కంపల్సరీ ఎన్నింటిలో?
అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఇంట్లో ఏది సార్ దీంట్లో 12 మంది పదకొండు కూడా ఎక్కువగా వచ్చారు. అది ఇన్స్పెక్టర్ మరి అప్పుడు పిల్లలు ఎలాగేస్తారు వాళ్ళ దాంట్లో అక్కడ ఉన్నాడా కుక్కునూరు మండలంలో ఇసుక రీచ్ల ప్రారంభోత్సవంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కుక్కునూరు మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు ఘనంగా స్వాగతం పలికారు. కుక్కునూరు మండలం వింజరం గ్రామంలో ఇసుక రీచ్లను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మరియు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కలిసి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. స్థానిక సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే కుక్కునూరు రోడ్లను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ ప్రకారం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఫ్రీ ఇసుక విధానాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుపెట్టిందని, ఇసుక అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. అలాగే అధ్వానంగా ఉన్న కుక్కునూరు మండల మెయిన్ రోడ్డు పరిస్థితి గురించి కలెక్టర్తో మాట్లాడి వెంటనే రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కారటం సాయి, కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, ఐటీడీఏ అధికారులు, 7 మండలాల ఎన్డీఏ కూటమి అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈరోజు కుక్కునూరు మండలం మన ఎమ్మెల్యే గారు జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈరోజు కుక్కునూరు మండలం మన ఎమ్మెల్యే గారు ఇంకా ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి జీవోలు ఉన్నాయో ఆ జీవోలు ఇంకా పాస్ ఆన్ కాలేదు. ఇంకా ఏదైతే ప్రభుత్వం జారీ చేసినటువంటి ఉచిత ఇసుక జీవోని ప్రభుత్వం ఏ విధంగా నడపాలనుకుంటుందో ఆ విధంగా తప్పకుండా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ఇసుకని అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. అలాగే ఈరోజు కుక్కునూరు నుంచి భద్రాచలం వరకు ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా తట్టడి మట్టిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. తప్పకుండా మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తప్పకుండా ఈ రోడ్లు పోసే విధంగా మేము ఇమీడియట్లీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుంది. అలాగే ఏదైతే సమస్యలను మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలను తక్షణమే వాటిపై చర్యలు తీసుకొని పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం. అలాగే ఈ ఏదైతే ఉచిత ఇసుక పాలసీని
తీసుకొచ్చారో దాన్ని జియోస్ వచ్చిన వెంటనే అందరికీ అందుబాటులో ఉండే విధంగా మా ప్రభుత్వం తీసుకొస్తుంది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన ప్రజల సమస్యల అర్జీలను పెండింగ్ లేకుండా త్వరితగతిన నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి, డిఆర్ఓ డి పుష్పమణి, డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు, డిప్యూటీ కలెక్టర్లు భాస్కర్రావు, ముక్కంటి, ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావల్లితో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో 234 అర్జీలు స్వీకరించడం జరిగిందని జేసీ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి మాట్లాడుతూ వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి అందిన అర్జీలను సంబంధిత అధికారులు నాణ్యతతో నిర్దేశన కాలపరిమితిలో పరిష్కరించాలని చెప్పారు. ఈ విషయంలో ఎటువంటి అలసత్వానికి తావులేదని, అర్జీలు రీఓపెనింగ్ రాకుండా సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని చెప్పారు. రేషన్ కార్డు ద్వారా అందిస్తున్న బియ్యాన్ని త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎవరు చూసిన డాక్యుమెంట్ తీసుకొచ్చారంటే కాదు, ఈ ఫీల్డింగ్ ఏదో ఉంటుంది, మీ డాక్యుమెంట్ ఇచ్చామని అంటే మేము డాక్యుమెంట్ ఇచ్చాం, ఇవి ఇలాగైతే ఇచ్చాం, ఇచ్చి 2 months 3 months లీగల్ అవుతుంది. ఇంతవరకు ఆయన పట్టించుకుంటుంది. ఎంఏ ఆఫీస్కి వెళ్తే ఏమన్నాడంటే మండల్ లెవెల్లో ఎవరెవరి దగ్గర పెండెన్సీ ఉందనేది లిస్ట్ ఉంది. సో దీని ప్రకారం మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుని మీ లాగిన్లో ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఇమీడియట్గా కూడా ఇవాళ క్లియర్ చేసుకోండి. మీరు గ్రీవెన్సెస్కి అటెండ్ అవుతూ ఏదైతే పెండింగ్ ఉందో లాస్ట్ వీక్ పెండెన్సీ ఉన్నాయి కూడా ఇన్ టైం అనేది కంప్లీట్ చేయాలి. బియాండ్ ఎక్కువ పెండెన్సీ చూస్తే ముసునూరు ఎక్కువ ఉందండి. మ్యూటేషన్స్ ఫర్ ట్రాన్సాక్షన్లో ముసునూరు, కామరకోట, నెక్స్ట్ దెందులూరు, ద్వారకా తిరుమల, కైకలూరు, ఆగిరిపల్లి, ఇవి ఎక్కువ పెండెన్స్ ఉన్నాయి. రిమైనింగ్ కూడా అందరికీ కూడా పెండింగ్ ఉంది. టోటల్ 857 పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇది క్లియర్ చేసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి మీ దగ్గర ఏవైతే పెండింగ్ ఉన్నాయో. అండ్ సుమోటో వెరిఫికేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ యాజ్ ఆఫ్ నౌ 30% మాత్రమే కంప్లీట్ అయింది. బాగా ఇంప్రూవ్ చేశారు, బట్ స్టిల్ కదా 30% పెండింగ్ ఉంది. ఆ పెండెన్సీ కూడా ఎక్కువ ఏలూరు అర్బన్ ఉంది. మున్సిపల్ కమిషనర్ ఏలూరు ఉన్నారా? అర్బన్ తహసీల్దార్ ఏలూరు, అర్బన్ తహసీల్దార్ మీ లాగిన్లో ఎక్కువ పెండెన్సీ ఉంది. 61% పెండెన్సీ ఉంది. దానివల్ల ఎంటైర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ అనేది తక్కువ ఉంది. తహసీల్దార్ ఏలూరు అర్బన్ వెరిఫై చేసుకొని క్లోజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పొంగుటూరు 46% పెండెన్సీ ఉంది. వేలేర్పాడు 53% ఉంది. నూజివీడు 51, ముసునూరు 62, చాట్రాయి, ఆగిరిపల్లి. అంటే ఎక్కువ పెండెన్సీ ఉన్నటువంటి డివిజన్స్ చూసినట్లయితే నూజివీడు దెర్ ఇస్ హైయెస్ట్ పెండెన్సీ 43% ఉంది పెండెన్సీ. సో ఆర్డీఓ నూజివీడు మీరు ఎక్కడైతే పెండెన్సీ ఉన్నటువంటి మండల్స్ ఒకసారి మానిటర్ చేసుకుని, ఎక్సెప్ట్ మీ దగ్గర లింగపాలెం తప్ప 18% ఉంది. అందులో కూడా 2 మండలాలు ఎక్కువ ఉన్నాయి, బయలుగూడెం, వేలేర్పాడు, నెక్స్ట్ కామర్. అండ్ నెక్స్ట్ మనకి ఏపీ సైబా సర్వీసెస్లో పెండెన్సీ ఎక్కువ ఉన్నాయి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ తహసీల్దార్ ఎవరైతే పెండెన్సీ ఉన్నాయో వెరిఫై చేసుకొని క్లోజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఏపీ సైబా సర్వీసెస్లో పెండెన్సీ ఎక్కువ ఉన్నాయి. మీకు ఇందాక ఆల్రెడీ చెప్తున్నాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ తహసీల్దార్ ఎవరైతే పెండెన్సీ ఉన్నాయో వెరిఫై చేసుకొని క్లోజ్ చేసుకోండి.
ఇన్స్ట్రక్షన్స్ అనేది 2-3 డేస్లో రావచ్చు. సో ఆ గైడెన్స్ ప్రకారం న్యూ శాండ్ పాలసీ ప్రకారం మనకు సేల్ అనేది శాండ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. దానికి సంబంధించి ఫర్దర్గా కూడా మళ్ళీ గైడ్లైన్స్ అనేది కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. సో ఏవైతే పెండెన్సీ ఉన్నాయో ఇవన్నీ కూడా కన్సర్న్ మండల్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, కన్సర్న్ మండల్ కూడా మీరు ప్రాపర్గా గ్రీవెన్స్ రిడ్రెస్ చేస్తున్నామా లేదా వెరిఫై చేసుకుని మాత్రమే క్లోజ్ చేయాలి. అంటే మనకి ఆ క్వాలిటీ ఆఫ్ ద డిస్పోజల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పెట్టిన పిటిషన్ క్లోజ్ చేసిన తర్వాత గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నగరంలో అభివృద్ధి పడకేసిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మండిపడ్డారు. పారిశుధ్య నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ఏలూరులోని 4వ డివిజన్లో నీట మునిగిన రోడ్లను, ఆ ప్రాంతంలో తాండవిస్తున్న అపరిశుధ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే చంటి ఆయా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడేది లేదని హెచ్చరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రతినిత్యం కృషి చేస్తున్నారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకోవడం, వెనువెంటనే నియోజకవర్గంలోని ఆయా ప్రాంతాలకు చేరుకోవడం, అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ వస్తున్నారు ఆయన. దీంతో ఎమ్మెల్యే బడేటి చంటి స్పందనపై ప్రజలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏలూరు 4వ డివిజన్లో ఎమ్మెల్యే చంటి సుడిగాలి పర్యటన చేశారు. ఆ డివిజన్లో వర్షపు నీటితో నిండిపోయిన రోడ్లపై స్వయంగా నడుచుకుంటూ వెళ్లిన ఎమ్మెల్యే చంటి స్థానిక ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నగరంలోని రహదారులు గుంతలమయంగా తయారయ్యాయని, నీరు నిలిచిపోయి అనేక వ్యాధులకు కారణమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం ముగిసిన వెంటనే రోడ్ల మరమ్మత్తు పనులకు శ్రీకారం చుడతామని చెప్పారు. ఈలోగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా కచ్చా డ్రైన్లు, కల్వర్ట్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించామని అన్నారు. నగర ప్రజల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే చంటి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యుల ఎస్ఎంఆర్ పెదబాబు, టీడీపీ నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, అమరావతి అశోక్, చోడే బాలు, పలువురు కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీకు నీళ్లు నిలవకుండా వర్షాకాలం చేస్తాం. నిలవకోకుండా చూసే మార్గాన్ని ఏదైనా దీంట్లో కలిపే విధంగా మరీ పెద్ద వర్షం వచ్చింది, అన్ని పూడిపోయి ఉన్నాయి. మరి మేము కచ్చా ట్రైన్ తీపిస్తాం, మెట్లు పోతాయి. మరి పరిస్థితి ఎప్పుడైనా సరే ఇక మళ్ళీ అస్మాటికి మెట్లు కొడతాం, అది సుఖం. మరి వర్షాకాలంలో మరి రోడ్లన్నీ కూడా నీటిమయం అయిపోతున్నాయి. ఎక్కడా కూడా ఇదివరకు 5 సంవత్సరాల్లో ప్రభుత్వంలో ఏం పనులు జరగకపోవటం వల్ల రోడ్లు పల్లం అయిపోయి నీళ్లు నిలుస్తున్నాయని చెప్పి నిన్న 4వ డివిజన్ నాగేంద్ర కాలనీ నుంచి మరి ప్రజలందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది. ఆ నీళ్ళన్నీ కూడా మరి బయటికి వెళ్ళేటట్టుగా, ఎందుకంటే వర్షాకాలం ఇప్పుడు రోడ్లు వేస్తే మరి ఇమీడియట్గా డబ్బులు పాడైపోతాయి తప్పితే అంతకుమించి వేరేది ఏం లేదు. అలాగే మేయర్ గారితో పాటు వచ్చి ఆయనకు కూడా స్వయంగా చూపించడం జరిగింది. ఆ నీళ్లు వెళ్ళే మార్గాన్ని మధ్యాహ్నం నుంచి ఇంజనీరింగ్ సెక్షన్ వారిని పిలిచి కచ్చా డ్రైన్లు తీసి ఆ నీళ్ళు వెళ్ళేటట్టుగా ఈ వర్షాకాలం చేయమన్నాం. తర్వాత ఆ రోడ్డు ఎత్తి చేసి అక్కడ ఉన్న కల్వర్ట్లు కానీ అవన్నీ కూడా సరిచేయడం జరుగుద్ది. ఎందుకంటే అభివృద్ధి లేనప్పుడు ఇటువంటివే జరుగుతాయి. మరి అన్నీ కూడా ఇప్పుడు వర్షాకాలం అవడం అన్నీ కూడా మరి ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం రాతో అన్నీ బయటపడుతున్నాయి. అన్నీ కూడా సరిచేయించవలసిన బాధ్యత మా మీద ఉంది. అందుకనే మరి అక్కడ ఏదైతే ఉందో ఇబ్బంది, ఆ ఇబ్బంది ఉన్నప్పుడు మనం స్వయంగా చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ స్వయంగా చూడటం జరిగింది. దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. ఇంకా ఎక్కడన్నా ఉన్నాయి కూడా మా వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు లేవు, కానీ అవి కూడా రేపు రాబోయే రోజుల్లో 2 నెలలు వర్షాకాలం ముగించడంతో ఆ రోడ్లన్నీ కూడా ఏవైతే వర్షానికి ఇబ్బందికరమైన రోడ్లన్నీ కూడా ముందు చేపట్టి వాళ్ళందరికీ కూడా ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతను మేము తీసుకుంటామని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. స్థానిక 4వ డివిజన్లో మారుతీనగర్లో మరి గౌరవ శాసనసభ్యులు చంటి గారు, అట్లాగే చోడే వెంకటరత్నం గారు, మరి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అందరి సమక్షంలో మరి ఈ రోజున గత వారం రోజుల నుంచి పడుతున్నటువంటి వానలను దృష్టిలో ఉంచుకొని డ్రైన్లో ఏదైతే నీరు పొంగి రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏలూరులో ఉన్నది. మరి ముఖ్యంగా ఏలూరు నగరంలో విలీనమైనటువంటి 7 పంచాయతీల్లో కొంచెం అభివృద్ధి తక్కువ అవడం వల్ల మరి వర్షాకాలం చాలా ఇబ్బందులు పడుతున్నాయి. మరి నగరపాలక సంస్థ మరి అనేక రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటుంది. మరి ఇవాళ ఎంహెచ్ఓ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్, మేమందరం కూడా శాసనసభ్యుల వారు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మరి ఇవన్నీ విజిట్ చేయడం జరిగింది. సాయంత్రం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సాయంత్రం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి
మరి ఎందుకైతే నీళ్ళు ఎక్కడైతే పల్లాలు ఉన్నాయో, ఎక్కడైతే మెరక ఉండి నీళ్లు బయటికి వెళ్లకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారితో పరిశీలన చేసి ప్రణాళికలను రూపొందించి మరి వాటికి కావాల్సినటువంటి మరమ్మతులు కానివ్వండి, లేకపోతే డ్రైన్లో సిల్ట్ తీపించడం కానివ్వండి, ఎక్కడన్నా రోడ్లు లో లెవెల్స్లో ఉండుంటే కనుక డ్రైన్లు కానీ రోడ్లు కానీ అవన్నీ కూడా మెరక చేసేటువంటి చర్యలు తీసుకోమని చెప్పి శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది. మరి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే శానిటేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కలుగుద్ది. అట్లాగే ప్రత్యేకించి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మీకు ఇబ్బంది కలుగుద్ది. కాబట్టి ఎవరు కూడా దయచేసి ప్రజలెవరూ కూడా కాలువల్లో వేస్ట్ని వేయొద్దని చెప్తున్నాము. అట్లాగే నగరపాలక సంస్థ తరపున ఏదైతే చర్యలు ఈ వానాకాలంలో నగర ప్రజల కోసం తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకోమని చెప్పి ఈ రోజున శాసనసభ్యులు వారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వారు ఆదేశాల మేరకు మరి కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు, పాలకవర్గం మేమందరం కూడా ఖచ్చితంగా మరి ఇవన్నీ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. జంగారెడ్గూడెం ఆర్టీసీ డిపోకి ప్రభుత్వం కేటాయించిన 3 నూతన బస్సులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ సోమవారం ప్రారంభించారు. ఆర్టీసీ అధికారులు కూటమి పార్టీల నాయకులతో కలిసి రిబ్బన్ కట్ చేసి బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే వాటిని పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా నూతన బస్సుల వివరాలను డ్రైవర్ల వద్ద ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఆర్టీసీ రాష్ట్ర అధికారులతో తాను భేటీ అయ్యానని, జంగారెడ్గూడెం డిపో నష్టాల బాటలో ఉందని ఆ సమావేశంలో తనకు తెలిసిందని అన్నారు. దీనిని అధిగమించేందుకు నూతన బస్సులను ప్రారంభించామని చెప్పారు. ఈ డిపో నుంచి హైదరాబాద్కు 2 స్లీపర్ కోచ్లను, విజయనగరానికి 1 సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశామని, ఈ బస్సుల ద్వారా ఆర్టీసీ ఆదాయం పెరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ డిపో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి త్వరలోనే ప్రకటిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం వరప్రసాద్, డిఎం గంగాధర్రావు, ఏఎం వరలక్ష్మితో పాటుగా కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ లో మరి 3 న్యూ బస్సెస్ ని ఓపెన్ చేయడం జరిగింది. 2 హైదరాబాద్ కి స్లీపర్ కోచెస్ నాన్ ఏసీ, అలాగే వైజాగ్ కి ఏసీ కోచ్ ని ఈ రోజున మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఈ విషయంలో మరి వర్కౌట్ చేసి ఇది జరగడానికి కారణమైన ఆర్ఎం గారికి, డిఎం గారికి, అలాగే ఆర్టీసీ స్టాఫ్ కి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొన్న నేను ఆర్టీసీ మేనేజ్మెంట్తో కూర్చున్నప్పుడు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డివిజన్ గురించి అడిగినప్పుడు మరి పర్ కిలోమీటర్ 46 రూపాయలు ఖర్చు అవుతుంది, మనకు వచ్చే ఆదాయం 40 రూపాయలు అని చెప్పారు. 6 రూపాయల డెఫిసిట్లో ఉన్నాం. మరి సో ఆ క్రమంలో 6 రూపాయల డెఫిసిట్ని మరి సమానం చేసి ఇంకా రెవెన్యూ ఎట్లా పెంచుకునే విధానంలో మరి ఈ 3 బస్సులను కూడా ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ 3 బస్సుల నుంచి రెవెన్యూ సుమారు ప్రతిరోజు 60,000 రూపాయల వరకు కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది ఒక మంచి పరిణామం. మరి ఈ ట్రెండ్ని బట్టి రాబోయే రోజుల్లో ఇంకా కొత్త రూట్స్కి కొత్త బస్సెస్ వేసి మరి ఆర్టీసీని లాభాలు తీసుకొని రావడానికి నాకు కృషి ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 6 రూపాయల డెఫిసిట్ ఉందో దాన్ని తప్పకుండా రాబోయే రోజుల్లో మరి మేనేజ్మెంట్ తోటి, లీడర్స్ తోటి కలిసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో అందరూ కలిసి కూడా ఆర్టీసీని లాభాలు ఎలా తీసుకోవాలో మేము దానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మీకు చెప్తాను, మరొకసారి చెప్తున్నాను. తప్పకుండా మరి మన చింతలపూడి కాన్స్టిట్యుయెన్సీలో ఆర్టీసీ లాభాల్లో నడిచే విధంగా నేను కృషి చేస్తాను. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల సంతాన గోపాల జగన్నాథ స్వామి ఆలయంలో రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ద్వారకా తిరుమలలో జరిగిన జగన్నాథుని రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు జగన్నాథుడు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 17 వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
10 రోజుల పాటు స్వామివారు రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుని మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు పట్టి అర్చకులు ఉత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం రథంపై జగన్నాథ స్వామి ద్వారకా తిరుమల పురవీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఈరోజు తెల్లవారుజామున అరౌండ్ 5:45 to 5:50 మధ్యలో ఈ రాజమండ్రి వైపుకు వెళ్ళే హైవే, నేషనల్ హైవే టువర్డ్స్ రాజమండ్రి సైడ్కి వెళ్ళే దగ్గర లక్ష్మీనగర్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందండి. ఈ యాక్సిడెంట్లో ఒక ఇర్టిగా కారు రోడ్ సైడ్ ఆగుతూ ఆ టైంకి ఇంకా ఆగలేదు. ఇప్పటికీ ఆగుతానికి పక్కకు తీస్తున్నటువంటి వెహికల్ ఒక ట్రైలర్ వెహికల్ ఉందండి. ఆ ట్రైలర్ వెహికల్ టువర్డ్స్ కాకినాడ వెళ్తా ఉంది. ఆ వెహికల్ వెనక నుంచి గుద్దడం జరిగింది. ఇందులో స్పాట్లో ముగ్గురు చనిపోవడం జరిగిందండి. తల్లి, కూతురు, మనవడు ముగ్గురు చనిపోవడం జరిగింది. డ్రైవర్కి ఇంజరీస్, సివియర్ ఇంజరీస్ అయితే హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకొక బాబు ఉన్నాడండి వెహికల్లో. ఆ బాబుకి కూడా అబౌట్ 6 to 7 years ఉంటాయి. బాబుకి కూడా ఇంజరీస్ అయినాయి. అతను ప్రస్తుతానికి ఆశ్రమ హాస్పిటల్ ఐసీయూలో ఉన్నాడు. అలాగే డ్రైవర్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగిందండి. కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాము. ఫర్దర్గా డెవలప్మెంట్స్ ఏమైనా ఉంటే కనుక తెలియజేస్తాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ సిహెచ్ఎస్డి సెయింట్ థెరీసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, నాక్ A+ గ్రేడ్ గుర్తింపు,
ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరీసా డిగ్రీ అండ్ PG కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ ₹59, జెంట్స్ టీషర్ట్ ₹79, లెగ్గిన్ ₹80, గర్ల్స్ టాప్ ₹99, కాటన్ నైటీ ₹99, 3 సారీ పెట్టికోట్స్ ₹299. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ ₹499, 2 సీకో కుప్పడం సారీస్ ₹899, ₹1,500 DK బ్లౌజ్ వర్క్ సారీ ₹1,049, 2 కృతికా పట్టు సారీస్ ₹2,799, 2 ఆవిష్కార పట్టు సారీస్ ₹3,999, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ ₹899. కేటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో, క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. సామాజిక సేవలో ఏలూరు లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు చాటపర్ రోడ్లోని లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హాజరయ్యారు. తొలుత ఆయనకు క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. అనంతరం వారు ప్రమాణ స్వీకారం చేశారు.
నూతన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే చంటి అభినందిస్తూ సమాజ సేవలో లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, బడుగు బలహీన వర్గాలకు లయన్స్ క్లబ్ స్వచ్ఛంద సంస్థలు అందించే ఆపన్న హస్తం ప్రభుత్వాలకు ఎంతో కొంత ఊరటనిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. నూతన కార్యవర్గం మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందాలని బడేటి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ముఖ్యులు వంక రవీంద్రనాథ్, కాకరాల వేణుబాబు, డాక్టర్ సుబ్బారావు, వి రత్నకుమార్, పి లక్ష్మీనారాయణ పాల్గొనగా అధ్యక్షులుగా కడియం ప్రసాద్ బాబు, సెక్రటరీగా మల్లవల్లి చలపతిరావు, ట్రెజరర్గా తవ్వ గోవిందరావులు ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తిగా కేటాయించి వారికి పూర్తిగా సహకరించాలని వచ్చాయి. ప్రెసిడెంట్ గారు లయన్స్ డాక్టర్ కే వసంతగా కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. కోరుతున్నానండి. లైన్ వంక అధ్యక్షులు అలాగే చక్కగా ఎప్పుడు గారిని సత్కరించవలసిన రవీంద్రనాథ్ గారితో కూడా ఒకసారి ఫోన్లో మాట్లాడారు. మాదేపల్లి రాధాకృష్ణ గారితో బిజినెస్ కాంటాక్ట్స్ ఉండే ఫోన్లో మాట్లాడటమే వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్దదవడం వల్ల నాకు తెలిసిన పలానా శ్రీహర్రావు అబ్బాయి అంటే చెప్పుకోవడం జరిగింది. అలాగా మీ అందరితో ఈ రోజున ఈ మీటింగ్లో ఒక పదవిలో నేను ఇక్కడికి రావడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఏ పని సరే నిర్మోహమాటంగా మనం ఎందుకు చేయటం అనేది అనుకోకుండా తప్పనిసరిగా చేయాలని, అలాగే ఏదైతే ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారో మరి చలపతిరావు గారు ఈ నయ్యంలో మరి ఇంతకు ముందు జరిగిన దానికంటే ఇంకా ఎక్కువ సహాయకారాలు అందించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పటికీ మా క్లబ్ మెంబరు జగన్మోహన్ రావు గారు ఆయన ఇప్పటికీ మా క్లబ్ తీసుకొస్తారు. 57 పాయింట్ నుంచి ఆయన ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకని సందా ఇదొక మనకి తృప్తి, ఎవరికి హెల్ప్ చేస్తామని. నేను ఏదైతే నా పర్సనల్ ఇంట్రెస్ట్ అంటే ఒక బ్లడ్ డొనేషన్ చేద్దామా, యాంకర్ క్యాంప్ చేద్దామా, ఐ క్యాంప్ చేద్దామా, లేకపోతే ఉమెన్ ఎడ్యుకేషన్ చేద్దామా, చిల్డ్రన్ ఫీడింగ్ చేద్దామా, అలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ అది చేసుకుంటూ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ యొక్క చెప్పినటువంటి ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఈ కార్యక్రమంలో నాకు ఏలూరు లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి ముఖ్యంగా పి విజయవాస రెడ్డి గారి యొక్క సహకారం మరవలేదండి. అదేవిధంగా వేమ కోటేశ్వర గారు ఏ కార్యక్రమాన్నా కూడా ఆ కార్యక్రమానికి చేయమని చెప్పి ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తారీఖున సుబ్బమ్మదేవ్ స్కూల్ నందు వైఎస్ఆర్ గారి మోటివేషన్ స్పీచ్ 9వ తరగతి 10వ తరగతి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డే సందర్భంగా సుబ్బమ్మదేవ్ స్కూల్లోని ఉపాధ్యాయులు 5గురికి సన్మానించుకోవడం జరిగింది. అది మన ఫైనాన్షియల్ సేవా కార్యక్రమాలు మన ఏ రూపాయి డొనేషన్ ఇచ్చినా ప్రత్యేకంగా సేవకే వాడతారు. అదే ఉద్దేశంతో నేను డొనేట్ చేయాలి, అందరినీ కూడా డొనేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. అది మీకు ప్రతి నుంచి కూడా చెప్తున్నాం. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే డ్యాన్స్ ఉన్న లైన్ మెంబర్లకు, లైన్ మిత్రులకు, మా క్లబ్ సభ్యులందరికీ ఈరోజు 87 మంది సభ్యులు కలిసి మరి వాళ్ళు ఇప్పుడు ఎవరో కాదండి, మన ఏలూరు 1 టూర్ ఎస్ఐగా చేసి ఎస్పీగా రిటైర్ అయ్యారు మొన్న మధ్య మహేష్ గారు, మీ అందరికీ తెలిసేవాడు. మరి అటువంటి చక్కని కుటుంబంలో జరిగింది. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలు మరవలేనమని ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా సోమవారం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తొలుత కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, 108, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పెన్షన్, ఉచిత వైద్యం ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టి
తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని ఆయన పేర్కొన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఏలూరు పార్లమెంట్ వైసీపీ కన్వీనర్ కారుమూరి సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీ ఓడిపోయినంత మాత్రాన కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, మాజీ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, కార్పొరేటర్ నోకపేయి సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తుకు దశ దిశ నిర్దేశించినటువంటి ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జన్మదినం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఇంట్లోనూ కూడా, ప్రతి పేద కుటుంబంలోనూ కూడా ఏ సమస్య వచ్చినా మాకు రాజన్న ఉన్నాడు అని ధైర్యంగా బ్రతికినటువంటి స్వర్ణయుగం అది. అటువంటి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని ఒడిదుడుకులకు లోనైందో మనకు అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి మరణం తీరని లోటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ప్రజలందరి ఆశీస్సులతో ఆ దివంగత మహానేత ఆశయాల సాధనకై ఆయన ఆశీస్సులతో మళ్ళీ మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి మళ్ళీ కొనసాగటం, ఆగిపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా తిరిగి మొదలవటం, మళ్ళీ ఒక నూతన అధ్యాయం. ఆ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయం మొదలైతే ఆయన మరణం తర్వాత మళ్ళీ ఆ అభివృద్ధి అంతా కూడా ఆగిపోయి ఆయన మరణం తర్వాత దిక్కుతోచిన పరిస్థితుల్లో మళ్ళీ ప్రజలందరూ కూడా ఉన్నటువంటి తరుణంలో ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ప్రజలకు సంబంధించి వారి సమస్యలు కానీ రాష్ట్ర అభివృద్ధిని కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ప్రజలందరూ కూడా మళ్ళీ సుఖ సంతోషాలతో మళ్ళీ వారి కుటుంబాలతో జీవించినటువంటి విషయం మనకు అందరికీ కూడా తెలుసు. అష్ట కష్టాలు పడుతున్నటువంటి ప్రజలు అభివృద్ధి పడినటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటినీ కూడా సమతుల్యం చేస్తూ 5 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి పరిస్థితుల్లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా, ఎందుకంటే మనమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనమందరం కూడా ప్రజల తరఫున పోరాటాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ, ఎన్నో త్యాగాలు చేస్తూ కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. ఆ దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా ఆయన తరఫున హృదయపూర్వకమైనటువంటి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో మంచి పనులు చేశారు. ప్రతి గడపకి, ప్రతి కుటుంబానికి మంచి జరగాలి, ప్రతి విద్య వైద్యం అనేది పేదవారికి భారం కాకూడదని చెప్పి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ముందు కూడా యువత కానివ్వండి అందరూ కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో అందరూ కష్టపడి మన పార్టీ తప్పకుండా మళ్ళీ ముందు రోజుల్లో మనకి మంచి రోజులు రాబోతున్నాయి. మీరు ఎవరు అధైర్యపడొద్దు, అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. సోమవారం ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి
ఏపీసీసీ వారి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ద్వారా తెలుగు ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పావలా వడ్డీ, రైతు రుణమాఫీ వంటి కార్యక్రమాలతో ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని, కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఆయన ఆశయ సాధనైన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గౌడ్ రంగబాబు, లంకా రామ్మోహన్, తాళ్లూరి చక్రవర్తి, దాసరి రాంప్రసాద్, కొమ్మన సాంబశివరావు, దండుబోయిన చంద్రశేఖర్, రాటాలు, వేల్పుల వెంకటేశ్వరరావు, సదే బాబుప్రసాద్, లాజరస్, యోహాన్, రాజు, కేఎస్ఎన్ మూర్తి, సేవదల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, 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 జోహార్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి. రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జై కాంగ్రెస్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మరి అయినటువంటి వైఎస్ రాజశేఖర 75వ జన్మదినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఆయన జన్మదినోత్సవం అంటే ఇవాళ ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఇవాళ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికే దక్కింది. ఆ రోజున పాదయాత్ర చేసి, ఆ రోజున పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి అనేక సంక్షేమ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ అనుమతితో అనేక సంక్షేమ కార్యక్రమాలని, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, అనేక ఇందిరమ్మ ఇళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అనే నినాదంతో ఆ రోజున మనం గడప గడపకి కూడా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళటం, అలాగా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు చేయగల సమర్థుడు, ప్రజల పక్షాన మన పేదవారికి అండగా ఉంటారు అని చెప్పి ఆ రోజున ఓట్లు వేసి గెలిపించి రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రజలకే దక్కుతుంది. అలాంటి నాయకుడు మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఏ ఆశయంతో అయితే పనిచేశాడో ఆయన ఆశయం ఒక్కటే, రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయాలి అనే జయంతో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ ఆశయం కోసం ఇవాళ షర్మిలారెడ్డి గారు పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఇవాళ పెద్ద ఎత్తున కూడా విజయవాడ మరి సీకే కన్వెన్షన్ హాల్లో మరి మంగళగిరి దగ్గర రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా అందరూ పాల్గొని రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జీలగమిల్లి మండలంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ చందా ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ మల్లా వసంతరావు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. అలాగే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై చేస్తున్న దాడులను ప్రభుత్వం ఖండించాలని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్స పోచమ్మ, ఎంపీటీసీ సున్నం సురేష్, సర్పంచ్ చిర్రి జగదాంబ, సున్నం వరలక్ష్మి, నాయకులు బోద శ్రీనివాసరెడ్డి, కొప్పుల సత్యనారాయణ, చిట్టిబొమ్మ శ్రీను, బూరుగ ప్రేమ్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
That's it. అటు కూడా చెప్పండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి దివంగత నేత మరి ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ మరి జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లా జీలింపల్లి మండలంలో మరి యొక్క మండలంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల అభిమానులందరూ కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది. ఎందుకనంటే ఆయన యొక్క పరిపాలనలో మరి ఆంధ్ర రాష్ట్ర మరి ప్రజలందరికీ కూడా మరి ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆయన చేత ఇవాళ మరి ఆయన అంటే మరి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినటువంటి మరి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు అంటే మరి వినలేనటువంటి అభిమానంతో మరి జనాలు మరి వారి యొక్క విగ్రహానికి ఆయన లేనప్పుడు కూడా ఆయన విగ్రహానికి మరి పూలమాలలు వేసుకొని ఆయన యొక్క జయంతిని జరుపుకోవటం జరుగుతుంది. ఇక ముందు కూడా మరి ప్రతి ఒక్క నాయకుడు కూడా మరి ఈరోజు మన పార్టీలు ఎప్పుడు కూడా మరి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పార్టీది కాదు. ఈ 5 ఏళ్ళు ఈ పార్టీది అయితే ఇంకో రానున్నటువంటి 5 ఏళ్లలో ఇంకో పార్టీ పరిపాలన చేస్తుంది. మరి అటువంటి తరుణంలో మరి ఇలాంటి గొడవలు సృష్టించకూడదని మరి సభాముఖంగా నేను మరి హెచ్చరిస్తున్నా. ఎందుకంటే కస్తూరిబా నగరపాలక బాలికోన్నత పాఠశాలలో ఎస్పీఎల్ ఎన్నిక కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు జి సునీత పర్యవేక్షణలో జరిగింది. విద్యార్థుల్లో సాధారణ ఎన్నికల పట్ల అవగాహన కలిగేటట్లుగా ఈ ఎస్పీఎల్ ఎన్నిక కార్యక్రమం జరిగింది. సాధారణ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయో అదే తరహాలో ఈ ఎలక్షన్ జరిగింది. 10 రోజుల ముందుగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం, నామినేషన్ స్వీకరించడం, నామినేషన్ ఉపసంహరణ, నామినేషన్ స్క్రూటినీ, డిపాజిట్ స్వీకరించడం, అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం, అభ్యర్థులు ప్రచారం చేయడం, విద్యార్థులందరూ ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొని ఓటు వేయడం, కౌంటింగ్ నిర్వహించడం, గెలుపొందిన ఎస్పీఎల్ అభ్యర్థులను ప్రకటించడం, గెలుపొందిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించడం, ఇలా సాధారణ ఎన్నికల్లో జరిగే అన్ని ప్రక్రియలతో ఎస్పీఎల్ ఎన్నికలు జరిగాయి. ఎస్పీఎల్గా ఎన్నికైన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి సునీత అభినందనలు తెలియజేశారు. ఎస్పీఎల్గా ఎన్నికైన వారిచే గతంలో ఉన్న ఎస్పీఎల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ఎస్పీఎల్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించేందుకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ అంటే
ఇలా అనండి చేయాలండి అది ఎవరో డిసైడ్ చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి ఆలోచన అరగంటలో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశుధ్య నిర్వహణ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు. నగరపాలక సంస్థ మస్తర్ పాయింట్లతో పాటు శానిటరీ సిబ్బంది పనితీరును ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే బడేటి చంటి. పండగ వాతావరణంలో ఇసుక రీచులను ప్రారంభించిన కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బాలరాజు. కూటమి ప్రభుత్వం ద్వారా మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే వెల్లడి. అర్జీలలో పెండింగ్ పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అధికారులకు జేసీ లావణ్యవేణి సూచన. నాలుగవ డివిజన్లో సమస్య చెప్పిన 24 గంటల్లో పరిష్కారం చేసిన ఎమ్మెల్యే బడేటి. డ్రైనేజీలు లేక వర్షపు నీరు నిల్వ ఉండడంపై అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. ఘన నివాళులర్పించి కేక్ కట్ చేసిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని, కారుమూరి సునీల్. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.